శరన్నవరాత్రులు గతంలో ఏ రకంగా జరిగినాయి, ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. విజయవాడ నగర మేయరు ప్రథమ పౌరురాలు అంటారు. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాలు వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మేయర్ని కారుకో పెద్ద బోర్డు ఉంది మేయర్ అని. ఈరోజు నగరపాలక సంస్థ లేకుండా, నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలోన భవానీ దీక్షలు కానీ శరన్నవరాత్రులు కానీ నిర్వహించగలరా? కార్పొరేషన్ తరపున శానిటేషన్ వర్కర్ని 1400 మందిని ఈరోజు ఈ దసరా నవరాత్రుల కోసం ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విషయంలోన గవర్నమెంట్కి అనుకూలంగా ఈరోజు దసరా నవరాత్రులు ప్రశాంతంగా జరగాలి, ప్రజలందరూ ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క దాన్ని మేము ఓకే చేస్తూ అటు గవర్నమెంట్కి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఒక ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్లో మమ్మల్ని అడుగుతున్నారో పర్మిషన్లో ప్రతి ఒక్క పర్మిషను మేము ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. ఈరోజు ఇన్ని రకాలుగా మేము వాళ్ళకి సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని, ఒక మేయర్ని నేను అడుగడుగున నేను మేయర్ని నాకు ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి? ప్రథమ పౌరురాలు అని చెప్తారు, ఇదేనా ఇచ్చే గౌరవం నేను అడుగుతున్నాను. అక్కడ ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు, మీకు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు, ఒక బ్యాడ్జ్ ఒకటి మెళ్ళ వేసుకుంటున్నారు, కేఆర్ కోడ్ అన్నారు. సరే, మీరు ఏది పెడితే, ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫాలో అవుతామన్నాం. 2 నుంచి 4 వరకు దర్శనం, మార్నింగ్ 8 నుంచి 10 వరకే విఐపి దర్శనం అంటే ఆ టైమింగ్లోనే వస్తున్నాం. ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు. కానీ ఇచ్చిన టైంకే, ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే ఇటు కలెక్టర్ గారిని, అటు మా బిఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా, మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా, మీకెందుకమ్మా ఆ స్టిక్కర్స్, మీకేం అవసరం లేదు, మీరు మీ కారు వేసుకొని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు. ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది, నేను మేయర్ని, నాకు ప్రోటోకాల్ ఉంది అని. ఎందుకు చెప్పుకోవాలి? ఇదేనా ఇచ్చే గౌరవం? మీరు ఇలాగేనా చేసేది? ఇదైతే మాత్రం నేను ఊరుకునేది లేదు. ప్రోటోకాల్ పాటించాలి. ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టము, మా గవర్నమెంట్ అని అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒక బీసీ మహిళగా నేను చాలా ఆవేదన చెందాను. ఈరోజు దానికి తగ్గ ఫలితం అన్నది అనుభవిస్తారని తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.